యెస్. అయితే ఇప్పుడు మీరన్నారు ఇంతమందిని బాధితులున్నారు అదే అని జెప్పి. చాలా మంది ఉన్నారు. మిమ్మల్ని అప్రోచ్ అయ్యి ఉంటారు గదా! కొన్ని వందల మంది, వేల సో, మంది మరి అప్రోచ్ ఎవరితోన్నా అయ్యారు. ఒకసారి ఏమన్నా అంటే మనకి ప్రూఫ్ కూడా ఉంటే అంటే లైవ్‌లో మాట్లాడించే అవకాశం ఏమైనా ఉంటే ఒకసారి చూడండి. ట్రై చేస్తాను నేను. యాహ్! హలో అన్న చెప్పండి అన్న. బ్రదర్, తమ్ముడు, చెప్పండి అన్న. నేను ఎన్టీవీలో ఉన్నాను. అన్న ఎన్టీవీలో ఉన్నాను. సో అన్న. నీకు జరిగిన అన్యాయం ఏంటి, హర్ష సాయి వల్ల నీకు జరిగిన అన్యాయం ఏంటి అన్నది నువ్వు ధైర్యంగా చెప్పచ్చు. నీ డీటెయిల్స్ ఏవి ఇక్కడ డిస్ప్లే చేయరు. ఓకే అన్న చెప్తానన్న. చెప్పు, రెడీగా ఉన్నారు యాంకర్ గారు. హలో. హలో. అదేనండి. అదే సార్ మీ పేరు మీ గురించి చెప్పారు యాక్చువల్‌గా. మీరు అంటే హర్ష సాయి దాంట్లో అంటే అసలు ఈ స్కామ్‌లో మీరు ఎలా ఎళ్లారు? ఎలా ఇరుక్కున్నారు? కదండి నేను యాక్చువల్ గా జాబ్ కి వెళ్ళి నైట్ ఇట్లా యూట్యూబ్ చూస్తున్నాను. మామూలుగా అక్కడ వీడియోలు అంటే నాకు ఇష్టమా లేదా అనేది కాదు, అది ఎవరైనా కానీ అంటే మెస్మరైజింగ్ ఉన్నాయండి వీడియోస్ అవి బాగా. అవునవును. అంటే 1 minute స్టార్ట్ అయితే వీడియో నాకు అది 11 minutes కానీ 20 minutes కానీ చూసేస్తానండి. అది ఓకే. ఆ ఫ్లో లో ఏం జరిగిందంటే ఏదో ఇంట్రెస్టింగ్ వచ్చింది వీడియో, అది అందరికి ఎక్కడో మా టీం ని పంపించాను, పిల్లల్ని చూడమన్నాను అంటున్నాడు, అంతే బాగుంది, ఇంట్రెస్ట్ ఉంది, చూస్తున్నా ఉన్నట్టుండి కేక్ తెప్పించడము, ఆ కేక్ పైన పరీ మ్యాచ్ అని ఉందండి అది ఉండడము, అతను చెప్పడం ఆ ఫ్లో లో అంతే ఫ్లూక్ లో అండి. బాగా ఎంత బాగా అంటే ఇంత మంచోడు ఏదైనా చెప్తే మనకి ఏదైనా సంపాదించుకున్నాకే కదా. ఇప్పుడు మీరు కూడా చెప్పొచ్చు అండి ఏమనంటే, నువ్వు ఆడినావు కదరా బెట్టింగ్, అది నీ కొవ్వు, అది ఇంతమంది లక్షల మంది ఆడండి, నువ్వెందుకు ఆడినావు అంటే చెప్తానండి. నేనేం డబ్బులు నా ఆర్థిక పరిస్థితి, నేను 1000 రూపాయలు పెడితే నాకు 10,000 వస్తే నాకు ఇంటికి వస్తుందేమో, నేను ఆశపడినా, నేను నాది నిజమే అంటే ఆ వీడియో చూడడము, ఇంత మంచి వ్యక్తి ఏదైనా కానీ మనకి డబ్బులు సంపాదించుకునే చెప్తాడు కదా అని చెప్పడం. నేను కూడా అంటే అతని ఇమేజ్ 10,000 20,000 పెట్టలేదండి. అది అంటే నేను స్టార్ట్ చేసినది 150 రూపాయలు. 150 రూపాయలతో స్టార్ట్ అయింది. కొన్ని లక్షలు నా ఉద్యోగం పోయే కాటికి తెచ్చుకున్నది. మొత్తం 22 lakhs అండి. మొత్తం 22 lakhs. మీ నాన్న మీ ఫాదర్ ఏం చేస్తారు? మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మీకు బాగా డబ్బులు ఉన్నాయా? డ్రైవర్ అండి మా నాన్న. డ్రైవర్. మంచి జాబ్ లో ఉంటాయండి. నేను 55,000 సాలరీ ఐపాక్ లో నాకు. నేను మంచి జాబ్ లో ఉన్నా. జాబ్ లో నాకు ఇంట్రెస్ట్ లేదు, ఇర్రెగ్యులర్ అయిపోయి నాకు తెలియకుండానే డబ్బు కోసం నేను తప్పు పనులు చేసి నా జాబ్ పోవడానికి కూడా నేనే కారణం. ఓకే. నేను వాళ్ళు అవడానికి కారణం వాడు. ఓకే. అంటే అతని ఇమేజ్ వల్ల మీరు మోసపోయారు. అంటే అతని ఇమేజ్ మంచివాడు చెప్తున్నాడు కాబట్టి మంచి మాటలు. ఇప్పుడు నాకు వీడు చెప్తున్నాడంటే ఇంత మంచివాడు, వీడు చెప్తున్నాడు అంటే అదే ఆ మంచి అనే ఇమేజ్ వల్ల ఆ మంచి అనే ఇమేజ్ వల్ల మోసపోయారు మీరు, అంతే కదా. 2 పిల్లలకి కేక్ కట్ చేసి ఇచ్చేకి హైదరాబాద్ వైజాగ్ నుంచి ముంబైకి వెళ్ళినోడు కొన్ని లక్షలు ఖర్చు పెట్టుకొని మమ్మల్ని మోసం చేసి ఎందుకు చేస్తాడు? మాకెందుకు చేస్తాడు మోసం? మరి పిల్లలకి కేక్ కట్ చేపించినోడు మాకెందుకు మోసం చేస్తాడు? అదే ఉందేమో. ఇది ఒకసారి ఏమవుతుందంటే, ఒకసారి దీంట్లో దిగితే బయటికి రావడం మనతో కాదు. అంటే మనము కంప్లీట్ గా జీరో, యువర్ నథింగ్ అనేంత వరకు బయటికి రాలేం. డబ్బులు పుట్టే శక్తి ఉన్నంత వరకు దీని నుంచి బయటికి రాలేదు. ఇప్పుడు కూడా నాకు డబ్బులు 2 లక్షలు 3 లక్షలు పుట్టే సామర్థ్యం ఉండుంటే ఈ రోజు కూడా నేను ఇలా మాట్లాడేవాడిని కాదు. నాకు నా కెపాసిటీ కోల్పోయింది, జీరో అయిపోయారు టోటల్ గా. ఒక స్ట్రెంగ్త్ దీనికంటే డ్రగ్స్ మేలు. ఒకవేళ తీసుకున్నా వాడు ఒక్కడే పోతాడు, దీని వల్ల కుటుంబాలు పోతాయి. అయితే నా క్వశ్చన్ ఒకటి ఉందండి. మరి మీరు పోలీసులను అప్రోచ్ అయ్యారా? ఎందుకు వాళ్ళండి ఏమన్నా వాళ్ళ మీరు ఆడినారు మీరు చేసుకున్నారు అంటారు, ఏమనే వాళ్ళు చెప్పండి. మరి యువ సామ్రాట్ గారిని అప్రోచ్ అవ్వాలని ఎందుకు అనిపించింది? రవి గారిని అప్రోచ్ అవ్వాలని ఎందుకు అనిపించింది మీకు? ఆయన చేసిన పోరాటం అండి. రవి గారిని అప్రోచ్ అవ్వడానికి నాకు న్యాయం చేయండి, నాకేదో ఆ డబ్బులు ఇప్పించండి అనేది నాకు ఎక్కడా లేదు. నాలా ఇంకొకటి కాకూడదు, ఇంకొక డ్రైవర్ వాళ్ళ కొడుకు ఇలా కాకూడదు, ఇంకొక ఆటో నడుపుకునే వాడు కొడుకు ఇలా కాకూడదు. ఎందుకంటే పేరెంట్స్ ఎవరికి తెలియదండి కొడుకులు ఏం చేస్తున్నారని. అవును. నువ్వు ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో నుంచి ధైర్యంగా బయటికి రావాలి అంటే నీకు న్యాయం జరగాలి. నీకు న్యాయం జరగాలి అంటే ఒక ఐటీ డైరెక్టర్ వల్ల నీకు న్యాయం జరగదు. నీకు న్యాయం జరగాలి అంటే ఒక పోలీస్ స్టేషన్ లోకి వెళ్ళి ఎగ్జాక్ట్లీ సార్ వస్తేనే కంప్లైంట్ రిజిస్టర్ చేసి ఆ ఎఫ్ఐఆర్ నెంబర్ నేను నీకు ఆ ఎఫ్ఐఆర్ కాపీ ఒక్కసారి కనుక నువ్వు ఇస్తే నేను దాన్ని ఒక లాయర్ గారిని కూడా నేను అపాయింట్ చేసి
పెట్టి అక్కడి నుంచి ఎంతవరకైనా పోవడానికి సిద్ధం అన్నా. అయ్యా అక్కడి నుంచి నీ ఒక్కడి గురించే కాదు, దీనికోసం మీరు చెప్పండి, నేను లెటర్ రాసి నేను సూసైడ్ చేసుకుంటా, వద్దొద్దు మీరు చూసుకోవాలి. వద్దొద్దు అట్లాంటి పిచ్చి పనులు అస్సలు చేయొద్దు. అట్లాంటి మీకు న్యాయం చేస్తారనే నమ్మకం నాకు ఇస్తే ఇప్పుడే నేను చేయడానికి కూడా ఎందుకంటే అట్లాంటి అట్లాంటి పిచ్చి పనులకి నేను అసలు సపోర్ట్ చేయను. నేను చెప్పేది ఏంటి అంటే నువ్వు ధైర్యంగా బయటపడాలి. నువ్వు గుడ్, అసలు యాక్చువల్గా నువ్వు చాలా మంచి పని చేసావు. నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు. ఇంక నుంచి ఆ తప్పు చేయకు. ఇప్పుడు జస్ట్ న్యాయం గురించి పోరాడు. ఇంతవరకు నువ్వు మాట్లాడుతున్నావు అన్న, ఒక్కరు మాట్లాడిన పాపాన పోలేదన్నా. ఇంత పబ్లిక్ గా జరుగుతున్నా, చాటం జరిగింది కూడా కాదన్నా. ఇది మాట్లాడారు, ఇంతకు ముందు కూడా మాట్లాడారు, ఈ తర్వాత కూడా మాట్లాడతారు. కాకపోతే 20 days బ్యాక్ మా పోలీసు వాళ్ళు దేనిపై ఏదో బ్రాండ్ అంబాసిడర్ చేయడం ఎలా అనిపించిందో కూడా నాకు అర్థం కాలేదన్నా. సరే, దాని అందటి గురించి మనం యాక్చువల్గా అది సరైన అధికారులకి నేను చెప్పినట్టే దీని మీద సరైన అవగాహన లేదు పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా. సో డెఫినెట్గా ఇది నువ్వు నీలాంటి బాధితులకు అందరికీ ఎంత దూరమైనా రావడానికి నేను సిద్ధం. వండర్ఫుల్. సరే బ్రదర్, ఉంటాను నేను. ఓకే, జై హింద్.